హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు ఒక హెల్దీ స్నాక్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది అటుకులతో అయితే చేస్తారండి. అటుకుల కట్లెట్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా హెల్దీగా స్నాక్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాని మీద స్ట్రైనర్ ఒకటి పెట్టుకొని 2 కప్స్ అటుకులను అయితే వేసుకోవాలి. అటుకుల్ని శుభ్రం చేసుకున్న అటుకులను అయితే వేసుకోవాలి, డస్ట్ ఏమీ లేకుండా. ఇంకా వీటిని రన్నింగ్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా రన్నింగ్ వాటర్తో అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి అటుకులు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. వాటర్ అంతా పోయి ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తాయి, మెత్తగా అవుతాయి నానేసి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్నాక చేతితో ఒకసారి కలుపుకోండి బాగా. ఇలా బాగా కలుపుకున్నాక 2 బంగాళాదుంపలను అయితే తీసుకొని ఉడికించుకోవాలి. చల్లారాక అయితే తోలు తీసి పెట్టుకొని ఇలా స్మాష్ చేసుకోండి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా చేత్తోనే అనుకున్నాను. ఇలా మెత్తగా అయినాక అటుకుల్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కారము, మీ స్పైసీ తగ్గట్టు, ఇంకా గరం మసాలా 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, అల్లం చిల్లిపాయ పేస్ట్ 1 స్పూను వేసి ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా రసం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. మనకి బంగాళాదుంప ఇంకా అటుకుల్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. సపరేట్గా వాటర్ ఏమీ వేయవసరం లేదు. చూసారుగా పిండి ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఉండలుగా చేసుకొని మనం కట్లెట్లాగా ఒత్తుకోవాలి. ఇలా సైడ్ నేమ్ క్రాక్స్ ఏం లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా అనుకుంటే సరిపోతుంది. ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్చుకోవచ్చు. 4-5 డేస్ అయితే నిల్వ ఉంటాయండి ఇవి. ఇంక ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లిటిల్ బిట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి పెనం మొత్తం అయ్యేటట్లుగా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కట్లెట్లను పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు కాలినాక మరొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. పైన కొంచెం ఆయిల్ అయితే స్ప్రింకిల్ చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మరోవైపుకి ఇలా తిప్పుకోవాలి. చూసారుగా ఎలా కాలనీయో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. ఇలా 2 వైపులా అయితే ఇలానే కాల్చుకోవాలి. ఇంకా 2 వైపులా ఎర్రగా కాలాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని టమాటా కెచప్తో అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.